బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అరుణాచలం. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. దీన్నే తిరువణ్ణామలై అని కూడా అంటారు. తిరు అంటే శ్రీ అని, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని విశ్లేషణ. ఈ అరుణాచలాన్నే అరుణగిరి, శోణగిరి, సుదర్శనగిరి అనే నామాలు కూడా ఉన్నాయి. అరుణాచలంలో కొండే శివుడు, శివుడే కొండ. అందుకే ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుడికి ప్రదక్షిణ చేసినట్లే అని భావిస్తారు. ఈ భూమండలం మీద ఉన్న అన్ని ప్రదేశాల కంటే అతి పురాతనమైనది, ప్రాచీనమైనది అరుణాచలం అని అంటారు. హిమాలయాల ఆవిర్భావం కంటే పూర్వం నుంచే ఉంది అరుణాచలం అని మనకు శాస్త్రవచనం. అరుణాచలం మోక్షక్షేత్రం, భోగక్షేత్రం అని కూడా ప్రసిద్ధి. అరుణాచలంలో శివుడు 3 స్వరూపాలలో దర్శనమిస్తాడు. గర్భాలయంలో కొలువైన అగ్నిలింగ తేజో రూపం, కొండ రూపంలో శివుడు, శిఖరం పైన వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంలో గుప్త రూపంలో దర్శనమిస్తున్నాడు. అరుణగిరి ఎత్తు 2668 అడుగులు, చుట్టుకొలత 8.5 మైళ్ళు అంటే 14 కిలోమీటర్లు. అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణ చేయటంగా భావిస్తారు భక్తులు. పార్వతీదేవి తపస్సు చేసి అర్ధనారీశ్వర తత్వాన్ని పొందింది ఈ అరుణాచలంలోనే. గౌతమ మహర్షి తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందింది ఇక్కడే. ఆది భిక్షువుగా ఆదిదేవుడు భిక్షాటన చేసిన తొలి ప్రదేశం అరుణాచలం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఎంతో మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో 8 నుంచి 10 లక్షల్లో, చైత్ర, కార్తీక పౌర్ణమి రోజుల్లో అయితే 40 లక్షలకు పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుంది అన్నది ప్రతీతి. ఒక్కో అడుక్కు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహ సిద్ధి నిశ్చయం అవుతూ ఉండటంతో పాటుగా ఎవరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుందన్నది భక్తుల విశ్వాసం. అరుణాచలంలో చేసే గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ప్రదక్షిణ మార్గాన్ని ముందుగా ప్రధానాలయ రాజగోపురం దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉంటారు. భక్తులంతా కూడా ప్రధాన గోపురం దగ్గర కర్పూరాన్ని వెలిగించి అక్కడి నుంచి నడవటం మొదలు పెడుతూ ఉంటారు. ముందుగా ఇంద్రలింగాన్ని దర్శిస్తారు. ఇక ఆ లింగాన్ని దర్శించుకున్న భక్తులు కొద్దిగా ముందుకు సాగుతారు. తదుపరి గిరివాలం మార్గంలో భాగంగా రెండో లింగం అగ్నిలింగాన్ని భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఆ లింగాన్ని దర్శించుకున్న భక్తులు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత శేషాద్రి ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమం, దక్షిణామూర్తి గుడి, గణపతి గుడి అలా ముందుకు సాగుతూ ఉంటారు. ద్రౌపది దేవాలయం, సుబ్రహ్మణ్య దేవాలయం, సింహతీర్థం దాటగా తదుపరి మూడో లింగం యమలింగం దర్శనమిస్తుంది. ఇక అక్కడి నుంచి ముందుకు సాగితే వలైమూర్ గణపతి అని ఉంటుంది. అక్కడి నుంచి ముందుకెళ్తే శోణతీర్థం, ఇక 4వ లింగం నైరుతి లింగం దర్శనమిస్తుంది. ఇక అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే నేర్ అన్నామలై శివాలయం దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి ఆ కొండ నేరుగా కనిపిస్తుంది. అందుకే నేర్ అన్నామలై అని అంటూ ఉంటారు.
ఇక్కడి నుంచి ఆ కొండను దర్శించి పునీతులై ఆనందంతో ముందుకు సాగుతూ ఉంటారు భక్తులు. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే రాఘవేంద్ర స్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య దేవాలయం, తదుపరి పార్వతీ అమ్మవారి శక్తి పరిపూర్ణంగా విరాజిల్లిన రాజరాజేశ్వరి దేవి ఆలయం, తరువాత గౌతమ ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ప్రదేశంలోనే గౌతమ మహర్షి తపస్సు చేశాడట. ఈ ఆలయం లోపల గౌతమ మహర్షి విగ్రహం దేదీప్యమానంగా కనిపిస్తుంది. అలాగే ఈ స్థలానికి ఎందుకంత ప్రత్యేకత అంటే, అమ్మవారు ఒకసారి పార్వతీదేవి ప్రణయ కలహం జరిగినప్పుడు తపస్సు చేయటానికి అరుణాచలానికి వచ్చినప్పుడు ఇక్కడే ఈ ప్రాంతంలోనే గౌతమ మహర్షి ఆశ్రమంలోనే తపస్సు చేసిందట. అందుకే ఆ ప్రాంతం పచ్చగా కలకలలాడుతూ శోభాయమానంగా వెలుగొందుతుంది. రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో 3 చోట్ల విశ్రాంతి తీసుకుంటారని తెలుసుకున్నాం కదా. అందులో ఒక ప్రదేశం గౌతమ మహర్షి ఆశ్రమం. అందుకే ఈ ప్రాంతానికి మరింత శోభ వచ్చింది. గౌతముని దర్శించుకున్న భక్తులు సూర్యలింగాన్ని దర్శిస్తారు. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే 5వ లింగం వరుణలింగం మనకు దర్శనమిస్తుంది. ఈ లింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఇక అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఆది అన్నామలై ఆలయం. ఇక్కడి నుంచి మనకు ప్రధాన అరుణాచలేశ్వర ఆలయానికి 2 సొరంగ మార్గాలు ఉన్నాయంటారు. తరువాత వాయులింగం, తదుపరి కుబేరలింగం. అక్కడి నుంచి ముందుకెళ్తే ఈశాన్యలింగం. ఈశాన్యలింగంతో మొత్తం 8 లింగాలు పూర్తవుతాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తూ ఉంటే మనకు భూతనారాయణ స్వామి ఆలయం వస్తుంది. 4 రోడ్ల కూడలి వద్ద ఉంటుంది. ఇక ఇక్కడితో అరుణగిరి ప్రదక్షిణ ముగుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.